వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సింగారం అరుణ్ కుమార్ బీజేవైఎం బీజేపీ యూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పార్టీలో జరగడము, అతను బీజేపీ తరఫున 8వ వార్డులో కంటెస్ట్ చేసినారు. 8వ వార్డులో కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద ఆకర్షితులై ఆయన రావడము, అలాగే ఈశ్వరయ్య నాకు చాలా సంవత్సరాల నుంచి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా వివిధ హోదాలలో పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళతో పాటు వాళ్ళ సహచరులు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా వలసలు పోతున్నారు. వలసలు పోలేనటువంటి నాయకులు జిల్లా ఆఫీసులో రాష్ట్ర పార్టీ ఆఫీసులలోనే కొట్టుకుంటున్నారు, కుర్చీలతో కొట్టుకుంటున్నారు. అంత ఇండిసిప్లైన్డ్ పార్టీ అయిపోయింది, కొట్టుకునే పార్టీ అయిపోయింది. వీళ్ళే కాకుండా పార్టీలు వీళ్ళు కొట్టుకోవడమే కాకుండా మళ్ళీ జనసేన తెలుగుదేశం వాళ్ళు కొట్టుకోవడం మొదలు పెట్టారు. అంటే పసుపుకు తెలుపుకు మధ్యలో వార్ జరుగుతా ఉంది. వాళ్ళిద్దరు కొట్టుకోవడం కాకుండా మళ్ళీ మధ్యలో నౌకరు వచ్చి బీజేపీ వాళ్ళు కొట్టుకోవడం కూడా మొదలైనారు. అంటే వాళ్ళు కొట్లాడుకొని సరిపోయింది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాం, మేము రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనుకుంటున్నాము అనే చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అందరూ గమనిస్తున్నారు. ఈ రోజు మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్తా ఉంటే చాలా మంది ఒక ముస్లాయన్ అయితే మీరు రావద్దు మా దగ్గరికి అన్నాడు. ఎందుకు రాకూడదు అన్నాం. ఎందుకు రాకూడదు అంటే మేము అడిగాము వై అంటే, లేదు నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి 4 రోజులు అయింది, నాకు అమిలియా హాస్పిటల్లో నాకు చేశారు ఆపరేషన్, ఏదైతే సూట్ బూట్ వేసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ మాకు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీలో. ఈ రోజు నేను బతికున్నానంటే ఆరోగ్యశ్రీ మూలంగా బతికున్నాను, కాబట్టి మీరు అడగొద్దు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను వేసేదే జగనన్నకి అన్నారు. అంటే ఈ సంక్షేమ పథకాల ఎఫెక్ట్ చూడండి మీరు. ఎక్కడ పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికి ఒకటే ట్రీట్మెంట్ ఏ ప్రభుత్వంలో వచ్చింది. పేద పిల్లలు వాళ్ళ ఇంగ్లీష్ చదువుకోవాలా వద్దా, పేదవారి పిల్లలు వాళ్ళ అమెరికాకు వెళ్ళి మరి విదేశీ విద్య అభ్యసించాలా లేదా, ఓన్లీ ధనికుల పిల్లలే చేయాలా చెప్పండి. మనకు పేద జర్నలిస్ట్ పిల్లవాడు చదవకూడదా? మరి ఈరోజు 100% మనకు మంచి యూనివర్సిటీలో వస్తే 100% ఫీజు మనకు రీఎంబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ₹1 జాబ్ కార్డ్ హోల్డర్ ఎవరైతే పిడుగురాలలో ఉందో ఆమె కూతురికి హార్వర్డ్లో వస్తే 1,10,00,000 ఇచ్చారు మరి ప్రభుత్వం. ఇలాంటివన్నీ మరి జాబ్ కార్డ్ హోల్డర్ అమ్మాయి చదువుకోకూడదా అమెరికాలో? ఇలాంటివన్నీ ఓన్లీ మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వచ్చాయి. మరి ఇలాంటి పథకాలకు వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు మనతో జాయిన్ అయిన మరి ఈశ్వరయ్య గారు, అరుణ్ గారు ఇద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాలని మీకు వెల్లడిస్తారు. కార్యకర్తలు కర్నూలు టౌన్లే కాదు జిల్లాలో రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని గుర్తింపు లేకుండా వారే పిల్లలను వదిలేసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కాలం మాది. అయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మమ్మల్ని గుర్తించలేదు. అదేవిధంగా మోహన్ రెడ్డి అన్న గారికి, ఇంతియాజ్ సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీసీ సంఘాలు బీసీలో ఉన్న బీసీ వాళ్ళకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాము. మాతో పాటు టౌన్లో జిల్లాలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. పెద్దలు అనుమతిస్తే వారిని కూడా వైఎస్ఆర్సీపీలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను 8వ వార్డులో బీజేపీ కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. బీజేవైఎంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ముఖ్యంగా నేను పార్టీలో చేరడం కారణం ఏమంటే ఇంతియాజ్ భాయ్ ఐఏఎస్ మనకు